ఏం పేరు సార్ మీ పేరు? మధుసూదన్ రెడ్డి. ఏం చేస్తారు సార్ మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు వచ్చిన ఇప్పుడు ఈ మధ్యన కాంగ్రెస్ గెలిపించుకున్నాం. కాంగ్రెస్ గెలిపించుకున్న తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏమంటుంది, మేము బాగు చేసినామంటుంది. కాంగ్రెస్కు ఖజానా ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్కి మేము చేస్తామంటుంది. ఇప్పుడున్న ఎంపీ సీట్లలో 3 పార్టీలు దూసుకుపోతున్నాయి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ప్రజల్లో విరక్తి చెంది తర్వాత నిర్లక్ష్యం చేసిన వ్యతిరేకత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని ఒక భ్రమలో కేసీఆర్ గారు మొత్తం ఏం చేస్తున్నారంటే బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ విషయంలో మీరు తెలంగాణ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, డెవలప్మెంట్ గురించి ఒక్కసారి వివరించండి సార్. కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసుకుంటే పర్లేదు, మనస్ఫూర్తిగా చెప్పాలంటే మస్తు డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడున్న అవకాశాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు కూడా డెవలప్ చేయొచ్చు. ఇంకా టైం ఉంది కదా, 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లలో వచ్చేసి ఒక బీజేపీకి వచ్చేసి 8 సీట్లు వస్తాయి. ఓకే. టీఆర్ఎస్కి వచ్చేసి 2 సీట్లు వస్తాయి. మిగతా కాంగ్రెస్ 2 ఎంఐఎం ఫిక్స్ అవి, మిగతా కాంగ్రెస్కి వచ్చేస్తాయి. మరి ఇప్పుడు కరెక్ట్గా ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎం మాధవిలత కంటెంట్ చేస్తున్నారు. 40 ఏళ్ళ నుంచి అసనుద్దీన్ ఓవైసీ వాళ్ళు చేస్తున్నారు. ఆమె పక్కా నేను ఓడగొడతా అంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్కి ఈయన డెవలప్మెంట్ చేస్తలేనంటుంది. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడా, ఈమె ఓడగొట్టదా? కష్టం అండి అక్కడ. కష్టమా? ఎందుకంటే అక్కడ ఓవైసీ గారు ఎప్పటి నుండో వాళ్ళు అక్కడ ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉండడం వల్ల స్థానికంగా ఉన్నారంటున్నావు. కానీ ఆమె ఏమంటుంది, డమ్మీ ఓట్లు చాలా ఉన్నాయి, సెంట్రల్ సెక్యూరిటీ తోటి నేను తెలంగాణలో మహిళలకు అండ్ యువకులకు అందరికీ చెప్పి నేను డెవలప్మెంట్ చేస్తాను ముందుకు వస్తుంది. కష్టం అండి, మాధవలత గారు గెలవడం కష్టం. థ్యాంక్ యూ బ్రదర్.